ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లలో అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాధారణంగా యుద్ధం సమయాల్లో బంగారం, అమెరికన్ డాలర్ విలువలు భారీగా పెరుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడుతుంది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. బిట్కాయిన్ విలువ వేగంగా పెరుగుతోంది. యుద్ధం తర్వాత బిట్కాయిన్ విలువ $74,000 మార్కుని దాటింది. కొన్ని వారాల్లోనే దాదాపు 10% వరకు పెరుగుదల నమోదైంది. మరోవైపు సాంప్రదాయ సేఫ్ హెవెన్గా భావించే బంగారం మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. అయితే పరిణామాలకు కారణం పెట్టుబడి ధోరణిలో వచ్చినటువంటి మార్పులేనని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు, అంతర్జాతీయ లావాదేవీలు అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో బిట్కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు సులభంగా సరిహద్దులు దాటి తరలించవచ్చు. ప్రభుత్వాల నియంత్రణ తక్కువగా ఉండడం కూడా పెట్టుబడిదారులకు ఆకర్షణగా మారింది. అంతేకాకుండా బిట్కాయిన్ 24 గంటలు ట్రేడింగ్కు అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ పరిణామాలకు వెంటనే స్పందించే అవకాశం కలుగుతోంది. మరోవైపు పెద్ద పెట్టుబడిదారులు కూడా క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. బిట్కాయిన్ ఆధారిత ఫండ్స్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు రావడం మార్కెట్కు మరింత బలాన్ని ఇస్తోంది. దీర్ఘకాల పెట్టుబడిదారులు తమ ఆస్తులను అమ్మకుండా ఉంచడం కూడా ధరల పెరుగుదలకు తోడ్పడుతోంది. అయితే బిట్కాయిన్ను పూర్తిగా సురక్షిత ఆస్తిగా పరిగణించడంపై నిపుణుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. బంగారంలాగా స్థిరంగా ఉండకపోవడం, దీని ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉండడం పెట్టుబడిదారులకు ప్రమాదకరంగా మారొచ్చు. ఓవైపు దీనిని ఎవరూ సీజ్ చేయలేరు, మరోవైపు ఒక్కసారిగా ధర పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే లాభ నష్టాలను బేరీజు వేసుకుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.